నమస్తే. వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏఐకి సంబంధించిందనమాట. ఏఐ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ చాలా వరకు చాలా మందికి తెలియదు. సో చాలా మంది ఏఐని యూజ్ చేసి మనీ కూడా ఎర్న్ చేస్తున్నారు. అలాగే కొంతమందికి దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక మనీ ఎర్న్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏఐ అనేది ఈ మార్కెట్ లో చాలా ట్రెండింగ్ టాపిక్ అయితే నడుస్తుంది. సో దీనికి సంబంధించి ఈ రోజు మనకి మరింత ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అయితే మనీ మేకర్ బాలాజీ గారిని మన స్టూడియోకి తీసుకొని వచ్చేసాం. దాని గురించి ఉన్నటువంటి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి, అదే మనం ఎలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలి, ఏఐని యూజ్ చేసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎలా మనీ ఎర్న్ చేయాలి, ఎడ్యుకేటెడ్ పీపుల్ కి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కి కావాల్సినటువంటి అంత ఇన్ఫర్మేషన్ సార్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. మరి సార్ అడిగి ఏఐకి సంబంధించి మనకి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్ అడిగి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో బాలాజీ గారు, వెల్కమ్ టు ఆర్వీఆర్. హాయ్ అండి, నమస్తే. సో ఒక మంచి కంటెంట్తో, ఒక మంచి ఇన్ఫర్మేషన్తో ఈరోజు మా స్టూడియోకి వచ్చారు మీరు. సో అంతే ఇంట్రెస్టింగ్గా మీరు మాకు చెప్పాలి. నాకున్న డౌట్స్, అలాగే మా ఆడియన్స్కి ఉన్నటువంటి డౌట్స్, కొంచెం ఏఐ గురించి సంబంధించి కావచ్చు, వెల్త్ మేకింగ్ గురించి, డబ్బులు ఎలా ఎర్న్ చేయాలి ఇంట్లో ఉండి కావచ్చు, లేదా ట్రైనింగ్ తీసుకొని, ఇవన్నిటి గురించి డిస్కస్ చేద్దాం అని అనుకుంటున్నాం. సో ఫస్ట్ వెల్త్ మేకింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎక్కడ చూసినా కూడా ఈ వెల్త్ మేకింగ్ అనేది కొంచెం బాగా వినిపిస్తున్న ఒక ట్రెండ్ అని చెప్పొచ్చు. ఇది చాలా మంది చాలా డబ్బులు ఎర్న్ చేసుకుంటున్నారు, లక్షలు లక్షలు సంపాదించుకుంటున్నారు, సేవింగ్స్ చేసుకుంటున్నారు. అసలు ఈ వెల్త్ మేకింగ్ అంటే ఏంటి అండ్ దీని ద్వారా ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి అని అంటే మీరు ఇచ్చే సజెషన్స్, కొన్ని ఐడియాస్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రెసెంట్ యాక్చువల్గా ఏంటంటే మన మార్కెట్లోకి ఏఐ వచ్చింది. ఏఐ రాకముందు మనకి చాలామంది ఏం చేసేవాళ్ళంటే మనీ ఎర్న్ చేయడానికి చాలా వేస్లో కష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఏఐ ఏం చేస్తుందంటే మన పనిని సింపుల్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ప్రీవియస్గా ఏంటంటే ఏదైనా ఎగ్జాంపుల్గా పోస్టర్ డిజైనింగ్ చూడండి. పోస్టర్ డిజైనింగ్ కోసం మీకు ఏదైనా కంపెనీ ఉన్నా, లేకపోతే మీరు ఏదైనా పేజెస్ మెయింటైన్ చేస్తున్నా, పోస్టర్ డిజైనింగ్ అనేది ఏదైనా చేయాలంటే మీకు ఆ పోస్టర్ డిజైనింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. కానీ ఇప్పుడు ఏఐ ద్వారా ఏంటంటే మీకు పోస్టర్ డిజైనింగ్ మీద నాలెడ్జ్ లేకపోయినా మీరేంటంటే చిన్న చిన్న పోస్టర్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా పోస్టర్స్ అనే కాదు, మీకు ఏదైనా బిజినెసెస్ ఉంటే దానికి సంబంధించిన యాడ్స్ అనేవి మీరే ఇండివిజువల్గా మీ ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే ఇట్లా డిఫరెంట్ టైప్స్లో మనీ మేకింగ్ అనేది చేయొచ్చు. ప్రీవియస్గా ఏంటంటే చాలామంది యాప్స్లో మనీ ఎర్న్ చేయాలి, వేరే వెబ్సైట్స్లో మనీ ఎర్న్ చేయాలని చాలా టైం వేస్ట్ అనేది చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్ అయినా, టీచర్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా మీరేంటంటే ఇంట్లోనే ఉండి జస్ట్ మొబైల్ ఫోన్తో మనీ ఎర్న్ చేయాలంటే ప్రెజెంట్ ఏఐ అనేది బెస్ట్ మనీ మేకింగ్ ఆపర్చునిటీగా నేను చెప్తాను. సో దాని ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పారు, ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది చెప్పలేదు. యాక్చువల్గా ఏంటంటే మనీ నేనేంటంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను, థియరీగా చెప్పాను. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే ప్రాక్టికల్లోకి వెళ్తే ఏఐ టూల్స్ వచ్చినాయి మనకి. ఏఐ అంటే యాక్చువల్గా ఏంటంటే టూల్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా గూగుల్ వాళ్ళది ఏంటంటే గూగుల్ VO3 అని వచ్చింది. గూగుల్ VO3 ఏం చేస్తుంది అంటే మనకి వితిన్ సెకండ్స్లో ప్రాంప్ట్ బేస్డ్ వీడియో జనరేషన్ అనేది చేస్తుంది. వీడియో జనరేషన్ అనే కాదు, జస్ట్ మనకి యాక్చువల్గా ఏంటంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగినా అది మనకి ఆన్సర్ అనేది జనరేట్ చేస్తుంది. ప్రజెంట్ ఏంటంటే మనకి ట్రెండ్ అంతా ChatGPTలో ఉండేది. ఇప్పుడు ChatGPTని ఓవర్కమ్ చేసి మనకి ఏంటంటే గూగుల్ జెమినై ఏంటంటే మనకి కొత్త కొత్త ఫ్యూచర్తో లాంచ్ చేసింది. ఎగ్జాంపుల్గా ఏంటంటే ఇమేజ్ ఎడిటింగ్ కోసం నానో బనానా అని ఒక టూల్ వచ్చింది. ఆ నానో బనానాలో మనకి ఏంటంటే జస్ట్ ప్రాంప్ట్, సింగిల్ ప్రాంప్ట్లో వితిన్ సెకండ్స్లో మనం ఇమేజ్ అనేది జనరేషన్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఎటువంటి డిజైనింగ్ నాలెడ్జ్ లేకపోయినా మనం బిగినర్ హౌస్ వైఫ్స్ కూడా యాక్చువల్గా నా ట్రైనింగ్ ఫాలో అయ్యి నేను చెప్పిన మెథడ్స్ ఇంప్లిమెంటేషన్ చేసి ఈ టూల్స్ ద్వారా ఏంటంటే మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి ఇమేజ్ క్రియేషన్ కోసం విస్క్ AI టూల్ అని వచ్చింది. ఈ టూల్ ద్వారా కూడా మనం వితిన్ సెకండ్స్లో ఇమేజెస్ అనేవి క్రియేషన్ చేయొచ్చు. అండ్ ఏంటంటే మనకి గూగుల్ వాళ్ళది ఫ్లో అని ఒకటి వచ్చింది. ఫ్లో AI టూల్ ద్వారా కూడా మనం ఇమేజ్ జనరేషన్ అండ్ వీడియో జనరేషన్ అనేది ఈజీగా అండ్ స్పీడ్గా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంత ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకుంటున్నాం, కానీ మీ నుంచి ఫస్ట్ మీ గురించి మేము తెలుసుకోవడం అడగడం నేను మర్చిపోయాను, ఏమనుకోవద్దు. అండ్ ఫస్ట్ మీ గురించి చెప్పండి. అంటే మీరు ఏం చేస్తుంటారు, ఏంటి మీ ఇంట్రడక్షన్ సింపుల్గా అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నా పేరు బాలాజీ. నేను తెలుగు డిజిటల్ వరల్డ్కి వన్ ఆఫ్ ద ఫౌండర్ని. నేను యాక్చువల్గా IT ఎంప్లాయీని, వర్కింగ్ ఎంప్లాయీని. అండ్ నేనేంటంటే నా ఫ్రీ టైంలో నాకు ఇది యాక్చువల్గా బీటెక్ నుంచి ఫ్యాషన్ అనమాట, మనీ ఎర్నింగ్ రిలేటెడ్. నేను యాక్చువల్గా ప్రీవియస్గా బీటెక్ నుంచే క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ ఫాలో అయ్యాను. అండ్ ఏంటంటే చాలా వెబ్సైట్స్లో మనీ అనేది ఎర్న్ చేశాను. మనకి యాక్చువల్గా లాక్డౌన్ టైం నుంచి నాకేంటంటే కొంత ఫ్రీ టైం అనేది దొరికేది, ఇంటి దగ్గరే ఉండేవాడిని. ఇవన్నీ నేనేంటంటే జస్ట్ గూగుల్ ద్వారా నేను సెర్చ్ చేస్తూ ఉండేవాడిని. ఎప్పటికప్పుడు సెర్చ్ చేసి మనీ అనేది ఎట్లా ఎర్న్ చేయాలనేది నేను మెయిన్ మోటివ్గా పెట్టుకున్నాను.
అండ్ యాక్చువల్గా ఏంటంటే లాక్డౌన్ నుంచి మనకి చాలా ఎర్నింగ్ యాప్స్, ఎందుకంటే మనం ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేయాలి. ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేయాలంటే నేను చాలా యాప్స్ కూడా ట్రై చేశాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు మీషో రీసెల్లింగ్ ఐడియా ఉంటుంది. మీషో ద్వారా యాక్చువల్గా ఏంటంటే అది యాప్లో మనం జస్ట్ ప్రొడక్ట్స్ బై చేయడానికి మనం యూజ్ చేస్తాం అనుకుంటాం. కానీ ఆ యాప్ ద్వారా మనం ఏంటంటే ఒక ప్రోడక్ట్ని వేరే వాళ్ళకి రీసేల్ చేయడం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా 500 ఉన్న ప్రోడక్ట్ని మీరు 600 లేదా 700 పెట్టి సమ్ అమౌంట్ ఆఫ్ మార్జిన్ యాడ్ చేసుకుని ఎవరికన్నా మీరు మీ తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తే మీకు ఏంటంటే కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ కూడా డైరెక్ట్గా మీకు బ్యాంక్ అకౌంట్కే వస్తుంది. ఇట్లా మీషో ద్వారా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ మీకు ఏంటంటే స్టోరీస్ రాయటం, ఇప్పుడు చాలామందికి ఏంటంటే స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. జస్ట్ మొబైల్లోనే మనం ఈ ఏఐ టూల్స్ ద్వారా స్టోరీస్ జనరేషన్ చేసి కూడా మనం యాప్స్లో అప్లోడ్ చేస్తే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు స్టోరీస్ అంటే దాదాపు యాక్చువల్గా ఏంటంటే అందులో కాపీ రైట్ కూడా ఉంటుంది. అంటే వేరే వాళ్ళ కంటెంట్ మనం కాపీ రైట్ చేయకూడదు. మన ఓన్ కంటెంట్ కూడా కొన్ని చిన్న చిన్న చేంజెస్తో జనరేషన్ అనేది చేయొచ్చు. జనరేషన్ చేసి మనకి పాకెట్ నవల్ రైటర్ అనే యాప్ ఉంది. దాంట్లో ఏంటంటే మనకి స్టోరీస్ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఫస్ట్ యాక్చువల్గా మన కంటెంట్ని వెరిఫై చేస్తారు. అంటే ఈ కంటెంట్ ఎక్కడి నుంచైనా కాపీ తీసుకున్నాడా లేకపోతే ఇది ఫ్రెష్ కంటెంట్ అని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఎపిసోడ్స్ వైడ్గా మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎపిసోడ్ 1కి కొంత కంటెంట్ అనేది ఇవ్వాలి, ఎపిసోడ్ 2కి దాని అప్డేషన్ నెక్స్ట్ పార్ట్ ఏమవుతుంది అనేది మనం అప్డేట్ చేస్తూ ఉంటే మనకి వీక్లీ బోనస్ కూడా ఇస్తారు వాళ్ళు. ఇట్లా ఏంటంటే మన స్టోరీస్ ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న యాప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఏంటంటే మనకి ఏదైనా బ్యాంక్ అకౌంట్స్, ఇప్పుడు మనకి ఏదైనా ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్ ఓపెన్ చేసినందుకు కమిషన్స్ ఇస్తారు. కొన్ని యాప్స్లో ఏంటంటే మీరు జస్ట్ సింగిల్ స్టెప్లో మీరు ఆన్లైన్లో ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేషన్ చేస్తే మీకు కమిషన్ అనేది వస్తుంది. అది మీకు యాక్చువల్గా ఏంటంటే బ్యాంకింగ్ పర్పస్కి యూజ్ అయ్యిద్ది అండ్ మనీ కూడా వాటి ద్వారా ఎర్న్ చేయొచ్చు. అండ్ ఏంటంటే మీరు ఒక అకౌంట్ క్రియేషన్ చేసి మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే వేరే వాళ్ళకి రిఫర్ చేసినందుకు కూడా మీకు ఏంటంటే వాళ్ళు కమిషన్ అనేది ఇస్తున్నారు. ఇట్లా ఏంటంటే మీరు చిన్న చిన్న యాప్స్లో కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఏంటంటే నేను ఇవన్నీ ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత నాకు ఇప్పుడు బెస్ట్గా అనిపించింది ఏంటంటే నేను యాక్చువల్గా చెప్పాలంటే ఆ యాప్స్లో చాలా టైం వేస్ట్ చేశాను. టైం వేస్ట్ చేయడం అంటే ఏంటంటే నేను మనీ ఎర్న్ చేశాను, కాకపోతే నేను ఏంటంటే ఎక్కువ శ్రమ అనేది దాంట్లో పెట్టాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఆ యాప్స్ అని యూజ్ చేయట్లేదు. ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే ఒకే ఒక రీజన్ ఏంటంటే మనకి ఏఐ వచ్చింది. ఏఐ ద్వారా నేను చేసే సింపుల్ టాస్క్, ఇప్పుడు నేను కంపెనీ రన్ చేస్తున్నాను, నా కంపెనీకి సంబంధించిన పోస్టర్ డిజైనింగ్ నుంచి వెబ్సైట్ డిజైనింగ్ నుంచి పోస్టర్ డిజైనింగ్ అండ్ వీక్లీ మీటింగ్స్ ఉంటాయి అండ్ వీక్లీ ట్రైనింగ్స్ ఉంటాయి. ఇవన్నీ నేను ఏఐతో యాక్చువల్గా నాకు ఎడిటర్ లేడు, మా కంపెనీకి అసలు ఎడిటర్ పర్సనే తీసుకోవాలా. ఎందుకంటే మా స్టూడెంట్సే మా కంపెనీకి ఎడిటింగ్ చేస్తారు. మేము ఇచ్చిన ట్రైనింగ్ ఫాలో అయ్యి వాళ్ళు ఏంటంటే నేర్చుకుని మేము చెప్పిన ఇంప్లిమెంటేషన్ చేసి మా టూల్స్ అన్ని ఫాలో అయ్యి ఇవన్నీ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు ఎటువంటి 1 రూపీ కూడా ఆన్లైన్లో పెట్టాల్సిన పని లేదు. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ మీరు హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా మీరు ఫ్రీ టైంలో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే ఏఏ టూల్స్ని నేను ఎందుకు ఫోకస్ చేస్తున్నానంటే అది ఒక కోర్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అన్నీ ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. వెబ్సైట్స్ కానీ టూల్స్ కానీ ఇవన్నీ ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. ఈ అవైలబుల్గా ఉన్న టూల్స్ని మనం ఏంటంటే జస్ట్ సింగిల్ ప్రాంప్ట్స్లో మీరు 10th పాస్ అయినా 10th ఫెయిల్ అయినా మీకు ఎటువంటి ఎడ్యుకేషన్ లేకపోయినా ఈ టూల్స్ అనేవి మీరు ఆపరేషన్ చేసుకోవచ్చు. సింగిల్ క్లిక్తో మీకు ఏంటంటే ఇమేజ్ జనరేషన్ అండ్ వీడియో జనరేషన్ అండ్ ఎనీథింగ్ మీకు ఫెస్టివల్ పోస్టర్స్ కానీ బేసిక్ డిజైనింగ్ నుంచి ఎండింగ్ వరకు. ప్రీవియస్గా ఏంటంటే మనకి క్యాన్వా టూల్ ఉండేది. క్యాన్వాలో మనం ఎండ్ టు ఎండ్ డిజైనింగ్ అనేది చేసేవాళ్ళం. క్యాన్వాలో కూడా మనం ఏంటంటే కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి. అంటే మన ఓన్ డిజైనింగ్ కాకుండా కొంత మన ఓన్ నాలెడ్జ్తో టెక్స్ట్ ఎడిటింగ్ కానీ ఇట్లా ఏంటంటే చేయొచ్చు. నేను క్యాన్వా చాలా బాగా యూజ్ చేస్తాను మా కంపెనీకి ప్రీవియస్గా. ఇప్పుడు ఏంటంటే క్యాన్వా కూడా యూజ్ చేయట్లే మేము, ఎందుకంటే ఎండ్ టు ఎండ్ మనకి ఏంటంటే ఏఐ ద్వారా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ జనరేట్ అవుతుంది. సో నేనేంటంటే ఏఐకి అందరూ ఇప్పటి నుంచే మీరు తెలియకపోయినా ఏఐకి ప్రయారిటీ ఇవ్వండి. డైరెక్ట్ పెద్ద పెద్ద కంపెనీసే మనకి ఏఐకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ జెమినీ ఏం చేస్తుందంటే ఏఐ తీసుకుంది, చాట్ జీపీటీ కూడా వచ్చింది, మనకి డీప్ సీక్ కూడా వచ్చింది చైనా వాళ్ళది. ఇట్లా ఏంటంటే రకరకాల వెబ్సైట్స్, రోజుకు ఒక వెబ్సైట్స్ 100 వెబ్సైట్స్ అనేవి వస్తున్నాయి. సో మీరేంటంటే ఫ్రీ టూల్స్ ఉంటాయి, ఫ్రీ టూల్సే ట్రై చేయండి. ఫస్ట్ ఏంటంటే మీరు బిగినర్ కాబట్టి ఫ్రీ ట్రై చేయండి. ఫస్ట్ డబ్బులు పెట్టకుండా మనం ఫ్రీ యాక్సెస్ ఇస్తారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అందులో మనకి లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్త మెయిల్తో మనం రిజిస్టర్ అయితే మనకి క్రెడిట్స్ ఇస్తారు. ఆ క్రెడిట్స్ యూజ్ చేసుకుని మనం ఫ్రీ లిమిట్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ వన్స్ ఏంటంటే మనకి క్రెడిట్ అయిపోయిన తర్వాత మనీ పే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అందులో కూడా మనకి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయ్యి, అంటే మీరు ఎగ్జాంపుల్గా మెయిల్ ఐడి ఒకటి తీసుకోండి. మెయిల్ ఐడి మీరు మల్టిపుల్ మెయిల్ ఐడీస్ క్రియేషన్ చేయొచ్చు ఒక గూగుల్ అకౌంట్తో. ఇట్లా ఏంటంటే మల్టిపుల్ మెయిల్ ఐడీస్ క్రియేషన్ చేయడం వల్ల మల్టిపుల్ ఏఐ టూల్స్ని డిఫరెంట్గా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే టెక్నిక్స్ అనమాట. ఈ ఫాలో అయితే మనకి ఫ్రీగా అనేది మనీ ఎర్న్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఏఐని ఇప్పటి నుంచి మీరు ఏంటంటే ఒక డైలీ రొటీన్ మీలో ఏఐని ఇంక్లూడ్ చేసేయండి. ఫ్యూచర్ అంతా ఏఐ ఉంటుందని నేను చెప్తున్నాను.
థ్యాంక్ యూ బాలాజీ గారు. ఏఐకి సంబంధించి వెబ్సైట్కి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మా ఆడియన్స్కి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धा बाजी. ले लो. ठीक है ले लेते हैं. किसी और में कोई आपत्ति? बहुत बढ़िया. सर ये सब कनेक्टेड है. क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का. इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है. Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का.